శనార్థులుల్లా అందరికి మంచిగున్నారా అందరూ? ఏంది ఇంతేనా? డెట్రాయిట్ జోస్ ఇంతేనా? రాలే, గొంతులు పోవాలే. లాస్ట్ అండ్ ఫైనల్ కదా ఇయ్యాలే, రేపటి కాపాడుకోండి. గొంతులు పోయేటట్టు ఒర్రాలే. ఒక్కసారి సప్పట్లు ప్లీజ్. ఇంత సంబురంగా ఇంత మంచిగా ఈ రోజు మనము తెలంగాణ సంబురాలు అమెరికాలో, మన ఇండియాలో కాదు అమెరికాలో జరుపుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మన వాళ్ళు ఎంత పోరాడిరో, ఎన్ఆర్ఐ అన్నలు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడొచ్చి పోరాడిర్రు. అవునా కాదా? అంతేనా? మరి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఫస్ట్ టైం పెట్టినాం కాబట్టి, ఆట ఇప్పటి నుంచి షురు అయింది కాబట్టి, గిరిజన పిల్లను, ఒక లంబాడా పిల్లను, ట్రైబల్ పిల్లని చెప్తున్నా, ఎంతో సక్సెస్ అవ్వాలి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇండియా నుంచి వచ్చిన పొలిటికల్ లీడర్ అన్నలు అందరికీ, అట్లనే ఎన్ఆర్ఐ పెద్దలకు, పిల్లలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను అందరికి మీ ఎరికే కదా, ఎరకలేని వాళ్ళు ఎవరు లేరే కానీ, ముఖ్యంగా అయితే మన రాజకీయ నాయకులు అన్నలకైతే బాగా ఎరికే. ఎవరు కనిపిస్తలేరు, అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. వాయ్యో, ఎందుకు వెళ్ళిపోయారు? ఎవ్వరు లేరు. ఉన్నారా? అన్న మా సీతారాం నాయక్ అన్నాడే, సీతారాం నాయక్ భీయా వెళ్ళిపోయిందా? అయ్యో, ఉంటే మంచిగా ఉండు. కానీ ఎప్పుడైనా మన అమెరికాలో ఒక బంజారా పిల్ల, ఒక ట్రైబల్ పిల్ల జాతీయ స్టేజ్ అమెరికాలో ఎక్కడన్నా కనిపించిందా? ఏషంతో కనిపించిందా? నేను వెళ్ళిపోతా, ఎవరు ఏం మాట్లాడతలేరు. తింటున్నారా? అయిపోయింది కదా, తిన్నారా? ఫస్ట్ తిన్నారా? ఓయ్యా నాయనా కొడక, ఏం ఆన్సర్ వస్తలేదు. ఒక్కసారి ఓ, అది డెట్రాయిట్ అంటే గుర్తుండిపోవాలి అందరికీ. కానీ అన్న మీకు దండమే. అసలు ఇంతవరకు ప్రతి ఒక్కరు, అందరూ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు. కానీ వాళ్ళకు మీరు తెలుగు నేర్పిస్తున్నారు. తెలుగులో అమ్మ నాన్న అని చెప్పాలి అని చెప్పి, అందరూ ఇండియాలో మమ్మీ డాడీ అని చెప్పాలి అంటారు. కానీ ఇక్కడ మాత్రం అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అని చెప్పి మీరు నేర్పిస్తున్నారు. మన తెలంగాణ భాషను, తెలుగు భాషను కాపాడుతున్నారన్న మన దేశం కాని దేశంలో. మీరు రియలీ గ్రేట్ గ్రేట్ గ్రేట్. మీకు 100 దండాలు పెట్టుకుంటూ, మరి ఇంకా చాలా మంది పర్ఫార్మెన్స్ ఉన్నారు అనుకుంటాను. మరి పాటకు వెళ్ళిపోదామా? తెలుసు కదా నేను పాట పాడతానని అందరికీ. నాకు ఎరకైంది. ఏడికి పోయినా ఫస్ట్ పాట పాడమ్మా నువ్వు అంటారు. అంతేనా? పాట వాడినాక మాట మాట్లాడాలే అంట ఈ అన్న అంటుండు. అన్నా, ఇక్కడ చాలా మంది గుండులేసుకొని ఉన్నారన్న, అసలు జుట్లే కనిపిస్తలేవు. స్టైల్ మీద పాట పాడుతా ఉండు, జరసేపు ఆగు, ఆ స్టైల్ మీద వాడతా. మరి అందరైతే మంచిగా తిన్నారనుకుంటా. మరి ఫస్ట్ మా లంబాడా పాట పాడుతున్నా, బంజారా పాట అదే కావాలా? బా నువ్వు ఎంత మంచోనివే అన్నో అన్న. ప్లే ప్లీజ్. అందరు సప్పట్లు కొట్టాలి ప్లీజ్. సౌండ్ ఉతో
go more. థ్యాంక్ యూ. నేనని కాదు, ఒక ట్రైబల్ అమ్మాయి, ఒక లంబాడ అమ్మాయి, ఆ అమ్మాయికి అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్లు కొట్టాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంటే, మీ ఆశీర్వాదాలే మాకు ఈరోజు ఇంత పెద్ద స్టేజ్ ఎక్కేటట్టు చేసినాయన్న. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. మరి ఇంతవరకు అన్న అన్నాడు ఫ్యాషన్ గురించి పాట. ఇక చూడు మామా గివి హిప్పీల సోకులట, అగ చూడు మామో అవి అరగుండు క్రాపులట. ఇక చూడు మామో గివి హిప్పీల సోకులట, అగ చూడు మామో అవి అరగుండు క్రాపులట. ఇక చూడు మామో గివి హిప్పీల సోకులట, అగ చూడు మామో అవి అరగుండు క్రాపులట. కోడుకొండ కాడ చూడు, సాలిబండ కాడ చూడు, పంచగుట్ట జోరు చూడు, కడల చూడు, కాడ చూడు, కీడ కాలేజీ సొత్తు చూడు. చూడా సిపాయి గాడు సెత్తా సపాయి గాడు, చూడా సిపాయి గాడు సెత్తా సపాయి గాడు. పేరెండు లవ్లు పెట్టి పాండోసు పౌడరసి, పేరెండు లవ్లు పెట్టి పాండోసు పౌడరసి, సూటు బూటు వేసి ఆడు సోపులెన్నో ఎత్తాడు, సూటు బూటు వేసి ఆడు సోపులెన్నో ఎత్తాడు. ఆడి పైన చూస్తే, ఆడి పైన చూస్తే పర్సనాలిటీ, లోన చూస్తే మున్సిపాలిటీ. గజుడు మామో గివి హిప్పీల సోకులట, గజుడు మామో అవి అరగుండు కాపులట. అడుక్కున్న రేబాను అద్దాలు పెట్టుకొని, తొడుక్కున్న లోడాసు జీన్స్ ప్యాంటు చూసుకొని, అడుక్కున్న రేబాను అద్దాలు పెట్టుకొని, తొడుక్కున్న లోడాసు జీన్స్ ప్యాంటు చూసుకో. తక్కుబండి అప్పు తెచ్చి గల్లి గల్లి తిరిగి వచ్చి, తక్కుబండి అప్పు తెచ్చి గల్లి గల్లి తిరిగి వచ్చి, సోకులెన్నో చేసి ఆడు చౌరస్తాకొస్తాడు, సోకులెన్నో చేసి ఆడు చౌరస్తాకొస్తాడు. ఆడి జాయిదాదు చూద్దామంటే, ఆడి జాయిదాదు చూద్దామంటే సిల్లి చెంపు ఇతడి వచ్చే. ఇక చూడు మామో ఇవి హిప్పీల సొక్కులట, చూడు మామో అవి అరగుండు క్రాపులట. ఇక చూడు మామో గివి హిప్పీల సొక్కులట, చూడు మామో అవి అరగుండు క్రాపులట. కోలుకొండ కాడ చూడు, సాలిబండ కాడ చూడు, పంచగుట్ట జోరు చూడు, పట్నం పోకడ చూడు, కాడ చూడు, గీడ చూడు, కాలేజీ సొక్కు చూడు. థ్యాంక్ యూ అన్న. అట్లా ఉంటదన్నమాట. ఏమనుకున్నా కూడా మాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి చేస్తా ఉంటారు. వెనకట ఎట్లుండే, పెద్ద పెద్ద జుట్లు వేసుకొని కళ్ళ కాటుకు పెట్టుకొని ఎంత మంచిగా ఉండే, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని. ఇప్పుడు అందరూ స్టైల్ ఫ్యాషన్, జుట్లన్నీ కత్తిరించుకుంటుండ్రు. ఇంతనే జుట్లు అందరికి ఫ్యాషన్ అట్లయిపోయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండ రామ్మోహన్ గారికి, అట్లనే విజయ్ గారికి, ఆల్ కమిటీలందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.